అతను చూపిస్తారనమాట. తను అంటది ఏంటి అడ్డమైన కుక్కలు లోపలికి వస్తున్నాయంటే మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది అనమాట. వస్తే ఏంటి ఆకలి అవుతుంది నాకు ఫుల్ వంట లేదా అని అంటే మీనా బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు అని అంటే వంట ఎందుకు కోపంగా ఉన్నది అని అంటాడు. అనగానే ఆమె అంటది 30 లక్షలు నీ అప్ప సొమ్ము పోయిందా, మా ఆయన సొమ్ము పోయింది అని అంటే అదే వెతుకుతున్నాం ఆంటీ అని అంటాడు అనమాట. దాంట్లో కమిషన్ ఎంత తీసుకున్నావు నువ్వు అని అంటే అమ్మో నాకు తెలియదు ఆంటీ వాళ్ళు ఎవరు అని అంటాడు. సరే మీకు ఆకలేస్తుందా, ఆ పౌలం మీద ఇంకా రాలేదు, మీకు ఆకలేస్తున్నట్లుంది కదా అంటే నేను చేయనా అత్తయ్య అని అంటది అనమాట. ఎందుకు మైదాపిండి చట్నీ చేయడానికా అని అంటది అనమాట. ఇంట్లో అసలు ఎవరికి వంట రాకుండా పోయిందంటే నేను గిట్ట కలుపుకున్నావా అని అంటాడు అతను. అనగానే ఏంటండి అని అంటే మళ్ళీ నీకు వంట వచ్చు కదా, నువ్వు వంట చేసి పెట్టవచ్చు కదా, నాకు ఆకలేస్తుంది అని అంటే బాలు మీద వస్తారనమాట. రాగానే వచ్చావా నువ్వు ఊళ్ళో పడి తిరగడానికి వచ్చావంటే నాన్న మీ పెళ్ళాన్ని తిట్టడం వీల్లేదు అని అనమాట. మళ్ళీ ఆకలేస్తుంది వంట చేయకుండా ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ నువ్వు అంటే పొద్దున వెళ్తావు రాత్రికి వస్తావు, మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది అని అంటే మీకు తినడానికే కావాలి కదా అని కవర్లకి వెళ్ళి చేప తీసిస్తాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చేప చూస్తాడు అనమాట. చేప ఎంత బాగుంది, పులుసు పెడితే అబ్బా నా సామ్యంగా చాలా బాగుంటుందంటే అవును పార్కులో కూర్చొని తినొచ్చు కదా అని అంటాడు. నీచు వాసన అంటే తినేటప్పుడు రాదా నీచు వాసన అంటే వండే వాళ్ళకి వస్తుంది మాకెందుకు వస్తుంది అని అంటారు అనమాట. ప్రభా కాసేపు ఆగుతావా నేను మాట్లాడలే బాలుతోటి అని అంటారు అనమాట. బాలు ఏమైంది చెప్పు అని అంటాడు వాళ్ళ నాన్న. నాన్న ఇదంతా అయింది ఈ లక్షలు మింగినోని వల్లనే, ఈ లక్షలు మింగిన పాలలమ్మ వల్లనే, అలాగే ఈ వీళ్ళ ఫ్రెండ్ వల్లనే అయింది మొత్తం అని అంటే ఇంట్లో కూర్చొని బాగా మేకనికే ఆకలైందని చెప్తున్నాం మేము కష్టపడి వాడెవడో నువ్వు 30 లక్షలు తీసుకుపోయినోడిని వెతకడానికి వెళ్ళాము. మేము యాంకర్ దగ్గరికి వెళ్ళాము. మీనా అక్కడ డెకరేషన్ చేస్తుంది అనమాట. ఆయన పోయి అడిగామన్నమాట వీళ్ళు ఇలా మోసం చేశారు వీళ్ళు ఎక్కడున్నారు అని అంటే బల్వేశంపురంలో ఉన్నారు అని అంటే మేము అక్కడికి వెళ్ళి వెతికేసరికి అతన్ని పట్టుకునేసరికి మనోజ్ ఖాన్ వల్లనే పారిపోయాడు వాడు అంటే వాడేం చేశాడనంటే వాడు ఆ ఫోన్ చేసి 30 రూపాయలు నీ దోస్తు మోసం చేశానని చెప్పిండు వాడు పారిపోయినానంటే మన రోహిణి అంటది మీరేమి వెతకకండి మేము వెతుకుతాం, మీరు ఎందుకు వెతుకుతున్నారు మీ పనులన్నీ మానుకొని అవసరమా మీకు వెతకడానికి, మేము ఉన్నాం కదా మేము వెతుకుతాం మా పని మేము చేసుకుంటాం మీరేం చేయడం మధ్యలో రాకండి అని అంటది అనమాట రోహిణి. అనేసరికి మా నాన్న నేనేం వెతకను ఇప్పటి నుంచి వాళ్ళు వెతుకుంటారంట వెతుకోకోక అని అంటది అనమాట. వాళ్ళ అమ్మ అంటది అవునండి వాళ్ళు వెతుకుతారు వాళ్ళు వెతుకొని అని అంటది అనమాట. అయితే అమ్మ మీనా వంట చేయవా అని అంటది అనమాట. మా అమ్మయ్య గారు పొద్దున్నే నాకు లేట్ అవుతుందని నేను పొద్దున్నే వంట చేసేసి వెళ్ళిపోయాను అని అంటది మీనా. అనగానే పొద్దున్నే వంట చేసి వెళ్ళాను మా అమ్మయ్య వంట రూమ్లో ఆల్రెడీ నేను పెట్టేశాను అని అంటే కిచెన్లో ఏముందో కానీ తీసుకొని చూడడానికి రాదు, 2 ఆడపిల్లలు ఉన్నారు అని మీనా తిడుతుంది అనమాట. వీళ్ళకు ఇంట్లో ఉన్న తిండి చూడనీకి రాలేదు కానీ వీళ్ళు 30 లక్షలు ఎత్తుకొని వస్తారంట అని బాలు అంటాడు అనమాట. మీనా అంటది బాలు ఏమనకు అని అంటే వెతుకుతారని చెప్పారు కదా రోహిణి నువ్వెందుకు అని అంటే వాళ్ళు వెతకడానికి వేరే మనిషిని పెడతానంటే ఎవడాడనంటే నేను తర్వాత చెప్తాను టైం వచ్చినప్పుడు అని అంటది రోహిణి. వాళ్ళ ఫ్రెండ్ అలాగే బాలు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని చెంపచెల్లు అని పిలుస్తుంది అనమాట. అతను భయపడి వెళ్ళిపోతాడు అనమాట. ఏంటి మళ్ళీ కొట్టడానికి పిలిచావు అంటే లేదు ఆ రోజు నేను పొరపాటుగా నిన్ను కొట్టాను సారీ చెప్పడానికి నీకు పిలిచాను అని అంటదనమాట. అంటాడు అతను. అంటేసరికి సారీ చెప్పడానికి వచ్చాను అని అంటే సారీ చెప్తుంది అనమాట. సారీ చెప్పిన తర్వాత సరే వెళ్తానన్నట్లు వెళ్తుంది అనమాట. బండిలో తన ఓని చుట్టుకుంటుంది. అతను తీయనికే వెళ్తాడు. తీయనికే వెళ్తే మళ్ళీ నీ బుద్ధి మళ్ళీ చూపించావని మళ్ళీ చెంప కొడుతుంది అనమాట. పలగొట్టి వెళ్ళిపోతుంది. నేనేమో నాకు పెళ్ళైపోయింది బాలన్నతో పెళ్ళైపోయిందని నేను బాధలో ఉంటే ఈ అమ్మాయి ఏంటి నాకు మళ్ళీ వచ్చి చెంప కొడుతుంది అని అతను అనుకుంటాడు. అంటూ తోముతుంటుంది అనమాట. తోముతుంటే బాలు వస్తాడు అనమాట. ఏం చేస్తున్నావు అంటే పూలు కుచ్చుతున్నాను అని అంటది అనమాట. అంటే మన పని మనమే చేసుకోవాలి, వేరే వాళ్ళ పని వేరే చేసుకోవాలి, మన ఊరికేనే వేరే పాలల్లో చేదైతే మనల్ని తిట్టిపించుకుంటున్నాము అని అంటది అనమాట. ఇంట్లో పడ్డప్పుడు కుక్క పనుకుందంట, గాడిదే మేదేసిందంట, అరిచిందంట. పొద్దున్న లేచి ఓనర్ గాడిదని కొట్టిందంట. అయితే దీని నీతిలో ఏముందంటే నేను గాడిదన్ అయిపోయాను అని అంటే మనం ఏం గాడిదలం కాదండి, మనం మనుషులము, మనము మంచి చేయడానికి వెళ్ళాము వాళ్ళకు, అందుకే వెతికి వాళ్ళకు పట్టిద్దాం అనుకున్నాము. దీంట్లో మనకు లాభం లేదు వాళ్ళకు లాభం లేదు కానీ వాళ్ళు వద్దని చెప్పిన అంటే నాకు ఒక డౌట్ వచ్చింది మీనా ఏంటండి అని అంటే ఏం లేదు ఆ రోహిణి మళ్ళీ 40 లక్షలు అప్పుడు మింగేసింది కదా ఈ 30 లక్షలు గిట్ట అలానే మింగేస్తుందేమో అని నాకు డౌట్ వస్తుంది అని అంటే అవునండి అని అంటది అనమాట. మన ఆలోచించుకోండి మన పని మనమైతే చేసుకుందాము అని అంటే అనమాట. బాలు రా వెళ్దాం అని అంటది అనమాట. అత్తయ్య వచ్చిందంటే సరే వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తుంది అనమాట. రాగానే చున్నీ చూసుకుంటుంది అనమాట.
చున్నీ చూసుకుంటే మరక ఉంటుంది. అయ్యయ్యో బండ్లో ఇరుకున్నప్పుడు గిట్ట నేను మళ్ళీ అతన్ని కొట్టాను, ఆయన కొట్టినా కానీ అతను ఏమనలేడు. అయ్యో ఇలాంటి కాలంలో గిట్ట ఇలాంటి మంచి వాళ్ళు ఉంటారా అని మురిసిపోతుంటుంది అనమాట, నవ్వుకుంటా తనందను. అప్పుడే రోహిణి వస్తుంది అనమాట. అయితే అయ్యో రోహిణి ఎప్పుడు వచ్చావు అంటే, నీలో నువ్వు మురిసిపోయి నవ్వుకుంటూ ఉన్నావు కదా అప్పుడు వచ్చాను అని అంటది. అంటే ఇలా జరిగింది నాకు అని అతని గురించి చెప్తాను అనమాట. చెప్పిన తర్వాత నీదేమైందే వాళ్ళు దొరికారా అని అంటే, అవును సీసీటీవీ ఫుటేజ్ తోటి వాళ్ళని పట్టుకుందామని అనుకుంటున్నాను అని అంటే, ఈ ఐడియా నీకు వచ్చిందా ఎవరికైనా వచ్చిందంటే బాలు వాళ్ళకి వచ్చిందంటే, బాలు వాళ్ళకి వచ్చిందా అంటే అవును బాలు వాళ్ళు వెతుకుతున్నాము అని చెప్పారు అని అంటే, నేనే వద్దని చెప్పానంటే, ఎందుకు వద్దని చెప్పావు, అతను అక్కడిక్కడ తిరుగుతాడు కదా ఖచ్చితంగా దొరుకుతాడు అతనికంటే, వద్దు నేను అందుకే వద్దని చెప్పాను. ఎందుకోసం అంటే ఊకే ఇప్పుడు పైసలు వచ్చినాక మళ్ళీ నేనే ఇచ్చాను అని తిప్పి పొడుస్తాడు, అందుకని వద్దని చెప్పాను. అయినా నేను ఆ పైసలు తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, మళ్ళీ ఆ పైసలు దొరికితే వాళ్ళే తీసేసుకుంటారు, వేరే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నేనే తీసుకుంటానని చెప్పాను. అప్పుడు అత్తయ్య గిట్ట కొంచెం నమ్మకం వస్తుంది కదా అని అంటది అనమాట. పంపించాలనుకుంటున్నాను అంటే ఎవరినో తెలియనోనని పంపిస్తామని అనుకుంటున్నాను అని అంటే, చూడు మళ్ళీ ఎవరిని పంపిస్తాం అంటే గుణాన్ని పంపిద్దాం అనుకుంటున్నాను అంటే, ఎందుకు వాడు రౌడీ వానితోటి ఎందుకు పెట్టుకుంటున్నావు, వానితోటి ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండు అని అంటమాట. నన్ను అయితే ఇన్వాల్వ్ చేయకమ్మా, నేనైతే దూరంగా ఉంటాను చూడు అని అంటమాట. యాక్చువల్లీ నిన్నే పంపిద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ నీకు ఫోటోస్ ఇస్తారో ఇయ్యారో అని అందుకోసమని పంపించలేను అని అంటదన్నమాట. సంతోషం అమ్మ అని అంటదన్నమాట. ఏం చేస్తుంది, పూలు కుచ్చుతూ ఉంటుంది అనమాట. కుచ్చుతుంటే బాగా వస్తాడు అనమాట. ఏంటమ్మా ఇప్పుడు పూలు పుచ్చుతున్నావు ఏంటి అని అంటాడు అనమాట. అనగానే నాకు ఒక 10 మూరలు ఇవ్వు అని అంటే, ఎవరి కోసము అంటే నా భార్య కోసం అని అంటే, సరే ఫస్ట్ పైసలు అంటే పైసలు ఇస్తాడు అనమాట. ఇచ్చినాక పూలు తీసుకొని, నిజంగా ఈ భార్య కోసమే అంటే అవును అని అంటే, మీరు దేని గురించి ఆలోచించావా అంటే, దేని గురించి ఇప్పుడు వెళ్ళి పనుకోవడమే కదా అంటే, అది కాదు దేని గురించి అంటే డెకరేషన్ గురించి ఆలోచించావా అని అంటే, మళ్ళీ బడ్జెట్ సరిపోతుందంటే, ఏమో అండి కొన్ని పూలు ఎక్కువైనా సరే నేను డెకరేషన్ అనేది మంచి చేయాలి, నాకు మంచి పేరు రావాలి, అప్పుడే కదా నాకు మంచిగా ఉంటుంది, అందరు మెచ్చుకుంటారు అని అంటది అనమాట. అవును మంచి పేరు వస్తే నీకు కొన్ని ఆర్డర్స్ అనేది మంచిగా వస్తాయి, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు ఆమె తోటి అని అంటాడు అనమాట. నా కోసమేనా అండి అని అంటనమాట. పూలు పెడతాడనమాట. పూలు పెట్టగానే అందరు చూస్తున్నారండి వదిలేసేయండి అని అంటనమాట. తర్వాత బాలు మీనా ఇంకా వాళ్ళ తమ్ముడు మాట్లాడుకుంటారనమాట. ఏమని అంటే ఏం మాట్లాడతారంటే, అవును బావా ఆ వీడియో వాడు గుణగాడే లీక్ చేశాడు బావా అని అంటారు అనమాట. అది నాకు ఇట్లా డౌట్ వచ్చింది, నేను చెప్దాం అనుకున్నాను కానీ మీరు నమ్ముతారో లేదో అని చెప్పలేను బావా అని అంటారనమాట. అసలు ఆ వీడియో ఎలా లీక్ అవుతుంది, నా దగ్గరనే ఉంది, నా ఫోన్ నా దగ్గరనే ఉంది కదా, ఎలా లీక్ అయ్యింది వచ్చానంటే థర్డ్ పర్సన్ ఎవరో ఇన్వాల్వ్ అయ్యిండు బావా అని అంటారనమాట. అసలు ఆ గుణ దగ్గర ఉంటే అసలు మనం మనుషులమే కాదు బావా, నేను అయితే వాని దగ్గర ఉన్నప్పుడైతే ఎట్లా పడితే అట్లా మనుషులను కొట్టడం కానీ, మన లైఫ్ వాని కోసమే మనం పనిచేసినట్లు ఉంటుంది బావా, మన కోసం ఏం ఆలోచించాం మనం అని అంటే, అవును అని అంటారన్నమాట. అన్న తర్వాత మళ్ళీ నేను ఎలా తీసుకోవాలి, అది ఎవరు తెలిసింది నువ్వే తెలుసుకోవాలంటే, వద్దండి వాడు మళ్ళీ ఇప్పుడే మారి మంచిగా చదువుకుంటున్నాడు మళ్ళీ వెళ్తానంటే, లేదు మీనా ఒక్కసారి మనిషి మారితే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు, నేనే చూడు ఒకసారి తాగకుండా ఉండలేను, నీకు తాగడం నచ్చదు కాబట్టి నేను మారిపోయాను కదా, అలాగే వీడు గిట్ట ఏం మారడలే, వీడు అరే నువ్వు వెళ్ళి ఆ వీడియో ఎవరు వానికి చేర్చారో అది తెలుసుకోను అని అంటాడనమాట. సరే బావా అని అంటే, ఇంకా తన ఫ్రెండ్ ఒక దగ్గర నించుంటాడు అనమాట గుణ కోసం నించొని, అతనికి ఎందుకు అని అంటే, గుణ కోసము నాకు గుణ దగ్గర అప్పులు అడిగానని మీనా అడిగింది, అదే విషయం మా మనోజ్ గిట్ట అడిగాడు, నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు, ఏదో కవర్ చేశాను అని అంటే అనమాట. అయినా నువ్వు తప్పులు చేస్తూనే ఉంటావు కదా అవే అని అంటది వాళ్ళ ఫ్రెండ్. అయితే ఇంకా రాలేడేంటి వీడు అని అంటే, వస్తాడేమో అని అంటే అనమాట. నీకు బాగా ఆలోచనలు వస్తాయి రోహిణి అని అంటే, తప్పులు చేసే వాళ్ళకి చాలా వేరే షార్ప్గా పనిచేస్తుంది అంటనే అని అంటే వస్తాడనమాట. ఇదేంటి నువ్వు ఆఫీస్కి రాకుండా నువ్వు ఎక్కడ పిలిచి అక్కడ రావాలా, నీకేం అవసరం వచ్చినా నన్నే గుర్తు చేస్తావేంటి అని అంటే అనమాట. ఆఫీస్కి ఎందుకు రాలేనో తర్వాత చెప్తాను, నేను ఒక విషయం చెప్తాను విను అని అంటే, ఏంటది అని అంటే, ఏం లేదు బాలుకి వీడియో విషయం నువ్వే లీక్ చేసావని తెలిసిండొచ్చు అని అంటే, అంత సీన్ లేదులే తెలియకుండా నేను చూసుకుంటాను అని అంటారు అనమాట. తర్వాత అతన్ని ప్రకాష్ని ఏం చేశారు అని అంటే, అతన్ని కెళ్ళకు పంపించాంలే, అతనితో ఏం సమస్య లేదు, ఇప్పుడు ఎందుకు పిలిచారు చెప్పండి అని అంటే, ఏం లేదు మేము వెళ్ళకు ఉందాం అనుకొని 30 లక్షలు ఒకరికి ఇచ్చి మోసపోయామని అంటే, అయ్యో అప్పుడే చెప్పలేరేంటి అని అంటే, మేమే వెతికాము ఇప్పుడు నీ అవసరం వచ్చింది అందుకోసం మేము అడుగుతున్నామని అంటే, సరే 2% మాకు ఇంట్రెస్ట్ కావాలి, 30 లక్షలు మేము తెచ్చిస్తాము అని అంటే, 30 లక్షల్లో మాకు 60,000 కావాలి చూడాలంటే, అబ్బా ఎంత ఈజీ ఉన్నది అని వాళ్ళ ఫ్రెండ్ అంటారనమాట. ఈ పని చేసి మంచిగా ఏదో జాబ్ చేసుకుంటూ బతకొచ్చు కదా అంటే, మాకు తెలిసిందే ఈ వృత్తి అందుకోసం అది ఇదే చూస్తున్నాము, సరే మేము 30 లక్షలు తెచ్చిస్తాము అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.